విద్యుత్ ఉద్యోగుల స్థానికత సమస్య తీరబోతున్నట్లే కనపడుతోంది. ఉద్యోగుల తుది విభజనపై ఫిబ్రవరి 3న మరోసారి భేటీ కావాలని రెండు రాష్ట్రాల విద్యుత్ అధికారులు నిర్ణయించారు. అయితే స్థానికతపై ఎవరి మాటపై వారు పట్టుదలకు పోతుండటంతో హైదరాబాద్లో ఉద్యోగులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యుత్ సంస్థల్లో ఉద్యోగుల విభజనపై 2.5 ఏళ్లుగా టైం వేస్ట్ చేసిన ఉభయ రాష్ట్రాల విద్యుత్ అధికారులు ఇప్పుడు సమావేశమై సమస్యను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారు. సర్వీస్ రికార్డులు, స్థానికత రూల్స్ ను పరిశీలిస్తున్నారు. అయితే సమస్య శాశ్వత పరిష్కారం అయ్యేంత వరకు తమ నిరసనలు కొనసాగిస్తామంటున్నారు ఉద్యోగులు. విద్యుత్ సోదాలో రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నాము. విద్యుత్ రిలీవ్డ్ చేసే తరపున మా అందరి డిమాండ్, మా అందరి కోరిక, మమ్మల్ని త్వరగా సెటిల్ చేయండి. మేము ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగం ఇప్పించి మా ఉద్యోగం ఇస్తే దాని ద్వారా మా భవిష్యత్తే కాకుండా మా తరాల భవిష్యత్తును కూడా పాడు చేయకుండా త్వరగా సమస్యను పరిష్కరించి కోరుతున్నాం. ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయితే పిల్లల యొక్క ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళ స్థానికత సెటిల్ అవుతుంది, మా ఉద్యోగాలు, మా భవిష్యత్తు సెటిల్ అవుతుంది. మా ఉమెన్ ఎంప్లాయీస్ కానీ మా ఎంప్లాయీస్ కానీ అందరూ భవిష్యత్తును తెలియకుండా, పిల్లల భవిష్యత్తు కూడా ఏం తెలియకుండా అగమ్యగోచరంలో ఉన్నాము. సుప్రీం తీర్పు మేరకు సుమారు 1200 మంది ఏపీ స్థానిక విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వమే జీతాలిస్తోంది. అయితే తుది తీర్పు రాకముందే రెండు రాష్ట్రాలు తెలంగాణలో పనిచేస్తున్న తమను వదిలేసి మిగతా వాళ్లకు ప్రమోషన్లు ఇస్తున్నాయని ఆరోపిస్తున్నారు ఏపీ స్థానిక ఉద్యోగులు. మేనేజ్మెంట్లు ఈ విషయానికి ఇంతటితో లాక్కుండా, ఎందుకంటే ఒక పక్కన మేము ఇంత అనేకసార్లు చెప్పినట్టుగా అకాడమిక్ స్టార్ట్ అవుతుంది, పోస్టింగ్లు ఎక్కడో తెలియక ఆవేదన చెందుతున్నాం. కాబట్టి ఈ 9వ తారీఖు ఈ సమస్యకు ఒక పరిష్కారం చూపించి గవర్నమెంట్లు దీనికి ముగింపు పలుకుతాయని మేము కోరుకుంటున్నాం. కాస్త లేట్ అయినా తుది విభజనపై కసరత్తు ముమ్మరంగా కొనసాగుతోంది. గవర్నర్ అధ్యక్షతన రెండు ప్రభుత్వాలు సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఫిబ్రవరి 3 తర్వాతే ఉద్యోగుల విభజనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.